ద్వారా తండ్రికి తండ్రి వద్దకు చేర్చబడుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆత్మ దేవుని దగ్గరికి చేరాలంటే క్రీస్తు ప్రభు మార్గముగా ఉండగా ఆయన అంగీకరించాలని దేవుని వాక్యం చెప్తూ ఉండగా, నిలిచిన వారిలో ఇంకెవరైనా ప్రభుని తెలుసుకున్నట్లయితే వారు తెలుసుకుని యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తములో పవిత్రీకరణ అనుభవంలో చేయబడి లోకములో ప్రభు కొరకు జీవిస్తా ఉన్నప్పుడు ఒక దినాన్న పిలిచినప్పుడు వారు నేరుగా దేవుడు ఉన్న స్థలానికి వెళతారు. దేవుని ఎరగని వారు, పాపం విషయంలో విమోచన పొందిన వారు నా యొద్దకు రారు అని ప్రభువే చెప్పాడు. కాబట్టి మన జీవిత దినాల్లో గమ్యస్థానం చేరక ముందుగానే మనం నిర్ణయించుకోవాలి, పరలోకములో ఉండాలా, పాతాళములో ఉండాలా. దుష్టులు, దేవుని మార్చిన జనులు పాతాళానికి వెళ్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన నిర్ణయాలు ఈ లోకంలోనే చేసినట్లయితే ఒక మంచి నూతన జీవము, నూతన అనుభవం అనేది ప్రతి వారు కలిగి ఉంటారు. వాస్తవానికి శరీర మరణం కొన్ని సంవత్సరాలే, కానీ ఆత్మకు మరణం అనేది అది యుగయుగాలు ఉండాలి. ఉంటే పరమందు, లేకపోతే పాతాళంలో. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ నిర్ణయం మాత్రం భూలోకంలోనే మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉండగా, అటు అనుభవంలో ప్రతి వారు కూడా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ పిలుపుతో ప్రభు సన్నిధికి చేర్చబడటం నిజమైన జీవిత ధన్యత అని జ్ఞాపకం చేస్తా